హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. దేవరా మూవీ ఇటు కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న మూవీలో అండ్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ, దీనికి సంబంధించిన చుట్టుమల్లె సాంగ్ రీసెంట్గానే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొద్దిసేపట్లోనే 30 మిలియన్ క్రాస్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఇంత తొందరగా ఇంత లెవెల్లో డ్రాస్టిక్ రిజల్ట్ రావడానికి గల కారణం ఏంటి అంటే, గ్లోబల్ లెవెల్లో RRR తర్వాత ఎన్టీఆర్కి మంచి స్టార్డమ్ లభించింది. మరి ఈ సినిమాకి సంబంధించి ఈ సాంగ్ అయితే ఓవరాల్ పాన్ ఇండియా లెవెల్లో హైలైట్ అయింది అనుకోవచ్చు. మరి సినిమాకి సంబంధించి గ్లోబల్ లెవెల్లో కూడా ఎంతోమంది దీనికి సంబంధించిన స్టెప్స్ చేస్తున్నప్పటికీ అవన్నీ కూడా కంటిన్యూస్గా ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్, అదేవిధంగా ఈ సాంగ్లో ఉన్న మాటలు, దాని లిరిక్స్ కూడా మనందరికీ ఈజీగా ఉండడం, స్టెప్స్ కూడా చాలా సింపుల్గా ఉండడం వల్ల అది ఎన్టీఆర్ చేయడం వల్ల చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. కానీ ఇటు ఇండియన్స్ ఎంతమంది చేసినప్పటికీ కూడా ఫారిన్ కంట్రీస్లలో ఎవరైనా, మనం RRRలో నాటు ఎగ్జాంపుల్గా తీసుకున్నా, అప్పుడు నాటు ఎవరు చేసినా కూడా అటు ఫారినర్స్ చేసినప్పుడు మాత్రం ఫీల్ భలే ఉంటుంది కదా. సేమ్ అలాగే ఈ ఇద్దరి కపుల్, ఫారెన్ కపుల్ ఎవరైతే ఉన్నారో, ఈయన ఎక్కువ మట్టుకి విజయ్ దేవరకొండ సినిమాస్, అలాగే డీజే టిల్లు మూవీకి సంబంధించిన కొన్ని డైలాగ్స్, తెలుగు సినిమాకి సంబంధించిన చాలా మట్టుకి డైలాగ్స్ని, అలాగే సాంగ్స్లో కూడా ఎక్కువగా ఈయన మిమిక్రీ చేస్తూ ఈయన దానికి సంబంధించి రీల్స్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా వచ్చిన చుట్టుమల్లె సాంగ్కి ఇద్దరు కపుల్ కలిసి చేసిన డ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా అంతా చెక్కలు కొడుతుంది. ప్రజెంట్ దీనికి సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా గ్లోబల్ లెవెల్లో మా స్టార్ వెళ్ళిపోయారు అంటూ వాళ్ళు సంబరపడుతుంటే, అటు గ్లోబల్ లెవెల్లో కూడా చుట్టుమల్లె ఈజ్ గ్లోబల్ నౌ అంటూ చాలామంది ట్విట్టర్లో ట్వీట్ కూడా చేస్తున్నారు. ఇలా చూసుకుంటే ఇంకా ఈ సినిమాకి సంబంధించి దీని గ్లిమ్స్ ఇంకా వస్తున్నప్పుడు అటు ఫ్యాన్స్కి అండ్ అలాగే పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కరికి ఎక్సైట్మెంట్ అనేది పెరిగిపోతుంది. మరి ఈ ఇద్దరి కపుల్ చేసిన డ్యాన్స్ మీరు చూసారా? చూస్తే మీ అభిప్రాయం